విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. దుష్ట సంహారిణిగా త్రిశూలధారిణిగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు. విజయవాడలోని కనకదుర్గ దేవస్థానంలో అమ్మవారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి నాడు మహాదుర్గాదేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. మహాదుర్గాదేవి అంటే త్రిశూలధారిణిగా ఉగ్ర స్వరూపంతో దుష్ట సంహారం చేయటం కోసమని ఏర్పడిన అవతారంగా ఆదిశక్తి ఆది పరాశక్తి యొక్క అవతారాల్లో అత్యంత కీలకమైన అవతారంగా గుర్తిస్తూ ఉంటారు. అమ్మవారు ఈ రోజున అంటే అష్టమి రోజున దుష్ట సంహారం చేసినందున ఈ అష్టమిని దుర్గాష్టమి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కనకదుర్గ అమ్మవారి రూపంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా దుర్గాదేవి రూపంలో అలంకారాన్ని చేయడం జరిగింది. ఈ అలంకారంలో కూడా చేతిలో త్రిశూలంతో అమ్మవారి ఉగ్రస్వరూపం కనిపిస్తూ ఉంటుంది. సింహ వాహనం పైన అమ్మవారు దుష్ట సంహారానికి బయలుదేరినట్టుగా పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి. పూర్వం దుర్గముడు అనే ఒక భయంకరమైన అసురుణ్ణి సంహరించడానికి అన్ని దేవతల యొక్క శక్తి యుక్తులతోటి అమ్మవారు ఆవాహనం చేసుకుని ఒక ఉగ్రమైన స్వరూపంతో దుర్గముడు అనే అసురుడి మీదకి యుద్ధానికి వెళ్లి ఆ అసురుడిని సంహరించి లోకాలని సంరక్షించినట్టుగా పురాణాలు కూడా చెబుతున్నాయి. అందువల్లనే అమ్మవారిని మహాదుర్గాదేవిగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజున పూజించడం కూడా జరుగుతుంది. అమ్మవారి స్వరూపాలన్నింటిలో కూడా దుర్గాదేవికి చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ రూపంలో ఉన్న అలంకారంలో ఉన్న అమ్మవారిని కనుక భక్తులు దర్శించుకున్నట్లయితే వారికి శత్రుభయం అనేది లేకుండా పోతుంది. పూర్తి స్థాయి ధైర్యంతో వారి జీవితం సాఫల్యం అవుతుందనేది భక్తుల విశ్వాసంగా కనిపిస్తోంది. విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మవారిని ఈ రోజున పూర్తి స్థాయిలో అలంకరణ చేసి మహామండపంలో ఉత్సవమూర్తులను కూడా ఏర్పాటు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిప్రాప్తమైన కుంకుమార్చనలు చేయటం అనేది భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. వారికి అమ్మవారి అనుగ్రహం కటాక్షం కూడా లభిస్తుందనే విశ్వాసం వారిలో వ్యక్తమవుతూ ఉంది. శ్రీచక్ర రూపంలో అమ్మవారు కొలువై ఉంటుందనే పురాణాలు చెప్తున్న విశ్వాసంలో భాగంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచే ఇంద్రకీలాద్రిలోని మహామండపంలో శ్రీచక్ర రూపంలో ఉన్న అమ్మవారికి కుంకుమార్చనలు కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం జరుగుతూ ఉంటుంది. దుర్గాష్టమి రోజున మహాదుర్గాదేవిగా త్రిశూల పాణి అయి సింహవాహినిగా వస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లలో బారులు తీరారు. అష్టమి రోజున అమ్మవారి దర్శనం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. మూలా నక్షత్రం తర్వాత వచ్చే అష్టమి అనేది చాలా పవిత్రమైంది అనేది కూడా భక్తుల్లో ఉన్న విశ్వాసంగా కనిపిస్తోంది. దుర్గాదేవి అవతారంలో కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి మీదకి భక్తులు వేంచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేక పూజల ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందేందుకు కూడా ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద కుంకుమార్చనలతోటి చండీ హోమం రుద్రహోమాలతోటి విశేషమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.